వెలువచ్చడం జరిగింది. ఏం మాట్లాడారు? మత్స్యకారులు రాలేదు, మత్స్యకారేతరులు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు జనం రారు అనుకున్నారు కాబట్టి, జనం వచ్చారు కాబట్టి, ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి, ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందని అన్నారు కాబట్టి, దీన్ని ఏ విధంగా వక్రీకరించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి మత్స్యకారేతరులు వచ్చారు, మత్స్యకారులు రాలేదు, మత్స్యకారులు ముఖం చాటేశారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మీకు ధైర్యం ఉంటే అటువంటి దగ్గర ఒక సమావేశం పెడితే మేము తీసుకొచ్చి ఈరోజు అధికారం లేదు, మాకు అన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. మీరు రవాణా శాఖ అధికారులను పెట్టి ఆపించారు, పోలీసు అధికారులను పెట్టి మా బళ్ళు ఎక్కడికక్కడ నిరూరించేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే డ్రోన్లు డైరెక్ట్ లైవ్ ఉంటుంది, మా ఉన్నతాధికారులందరూ చూస్తారు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి మాట్లాడారు. అన్ని రకాలైనటువంటి మీరు పరిమితులు విధించినా, అన్ని రకాలైనటువంటి ఏదో ఒక విధంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించినా జనం తరలి వచ్చారు. మీరు ఇటీవల పెట్టినటువంటి సమావేశాలు చూస్తే 1000 మందితో సమావేశం పెడితే ఆ 1000 మందిలో 300 మందిని కూడా మీరు నిలుపుకోలేకపోయారు అని అంటే, నడిచి వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయనంటే మీ సభలో సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయి? మేము ఒక 2000 మందితో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇరుక్కుని 4000 మంది కూర్చున్నారు అక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఆద్యంత ముఖాముఖి కార్యక్రమం వరకు ఉన్నారంటే మా నాయకుడి పట్ల ప్రజలకు ఎంత ఆదరణ ఉందనేటువంటిది మీ సర్టిఫికేట్, రాత పత్రికలు, బూత్ పత్రికలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. కాబట్టి తీర ప్రాంతానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో మీరు విభేదాలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు ఫలించలేదు. పాపం మీరు పచ్చ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి కళ్ళకున్నారు. ఒక గ్రామంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దున్నారు, మిగతా గ్రామాలన్నీ ఆగిపోతాయన్నా. అన్ని గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎదిరించి మేమందరం వెళ్లాల్సిందని చెప్పి మీరు స్థానికంగా ఉండేటువంటి నాయకుల చేత బెదిరించారు. మీకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు, మీ బోట్లు వేటకు బానివన్నారు, రకరకాలైనవి చెప్పినా ఎక్కడా కూడా వాటికి సంబంధించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వస్తున్నాడు 15వ తేదీ ఉదయం అని చెప్పి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తే సివిల్ ఏవియేషన్కి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. వాళ్ళు ప్రైవేట్ హెలికాప్టర్ ఎవడైనా సరే జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చేంత వరకు వాళ్ళు హెలికాప్టర్ తీసుకుని రారు, దించరు. అది వాళ్ళ నియమం. మనం చెప్పినా కూడా మనం సభ పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, కానీ దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రిటర్న్ పర్మిషన్ ఇస్తేనే ఆ ప్రైవేట్ చాపర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ అనేటువంటి వాళ్ళు ఆపరేట్ చేయడానికి ముందుకు వస్తారు. 15వ తేదీ ఉదయం ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే గత 3 రోజులుగా చూస్తూ దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, హెలిప్యాడ్కి సంబంధించి స్టేజ్కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అన్ని రకాలైనటువంటి అండర్టేకింగ్లు, ఇన్ని రకాలైనటువంటి కండిషన్లు పెట్టాలనో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అన్ని రకాలైనటువంటి కండిషన్లకు నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఆయన అన్నిటికీ నేను బాధ్యత వహిస్తానయా అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత కూడా 14వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా చేతిలో దానికి సంబంధించినటువంటి కాగితం ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో ఇస్తే ఆ హెలికాప్టర్ రాకుండా ఆగిపోతే వాయిదా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. మళ్ళీ వచ్చేదానికి టైం పడుతుంది, మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ లోపల మనం ఏదో ఒక వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అని చెప్పి ఎన్నడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మీరు ఏదన్నా వస్తామనంటే ఇంత ఆలస్యం చేసి చివరి నిమిషంలో అంటే ఎవడన్నా చూస్తే నవ్వులాటగా లేదు. ఇది 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగుతాడని ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. నిన్న లోకేష్ వచ్చాడంటే నెల్లూరుకి, పొద్దున పత్రికలు చూసిందాక నాకు వచ్చిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది. మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్నేదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎంత క్రేజ్ ఉండాలి నీకు? కుర్రోడివి, అధికారంలో ఉండేవాడివి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు అన్ని ఉప ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థాయిలో షాడో ముఖ్యమంత్రి లాగా చక్రం తిప్పేవాడు. నువ్వు వస్తే కనీసం అక్కడ ఈరోజు ఒక వీడియో చూసినా నేను, మీ నాయకులు నిలబడి